అల్లం ప్రయోజనాల గురించి చెప్పండి మ్యామ్. అల్లం కూడా వంటలో కంపల్సరీ వాడతాము. మీరు వంటలో లార్జ్ క్వాంటిటీలో ఏం వాడము అల్లం. ఎప్పుడైనా స్మాల్ క్వాంటిటీలోనే యూజ్ చేస్తాము. అవును. ఎక్కువ వాడితే మళ్ళీ వేడి అవుతదనేసి. అది మీరు వంటలో వాడే వల్ల మీకు డైజెస్టివ్ సిస్టమ్ సెట్ అవుతదనమాట. హ్మ్. బ్లోటింగ్ గానీ, అపెటైటిస్ మంచిగా ఉంటది. దాని తర్వాత మీకేదైనా సోర్ థ్రోట్ ఉందనుకోండి, మీరు కొంచెం దాన్ని మరగపెట్టేసి వాటర్‌లో లేదంటే దాని జ్యూస్ తీసేసి తేనెతో మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం తాగుతున్న సోర్ థ్రోట్ తగ్గిపోతదనమాట. ఓహ్! మళ్ళీ తిక్కగా ఉన్నా కూడా అది వాటర్‌లో మరగపెట్టేసి తాగొచ్చు. హుహు. ఇంకా మీరు టీలో గూడా వేసుకుంటారు. అవును. సో, అది మీకు డైజెస్టివ్ దీపన పాచనంలో గూడా వర్క్ అవుతది. ప్లస్ హుహు. మీకేదైనా జలుబు, కఫ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది, కఫం ఉంది అలాంటి వాళ్ళకి అంటే మీకు బోత్ మీకు వాతకి 3 దోషాలకి గూడా యూజ్ అవుతది చెప్పాలంటే హుహు. అల్లము. కంపల్సరీ వంటలో వాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వెయిట్ లాస్‌లో కూడా అల్లం అవును. గురించి అవును. చెప్తారు. డెఫినెట్‌గా యూజ్ అవుతది అల్లం. వెయిట్ ఎందుకంటే లాస్. అది ఉష్ణ వీర్యలో ఉంటది. అది హ్మ్. ఫ్యాట్ కరగడానికి యూజ్ అవుతది. అందుకే ముందే చెప్పా మీకు వాత, పిత్త, కఫ 3 దోషాలకి అది యూజ్ అవుతది మీకు. మ్యామ్ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నప్పుడు హ్మ్. ఓవర్ బ్లీడింగ్ గురించి మాట్లాడుకున్నాము. అవును. కానీ పీరియడ్ పెయిన్‌తో కూడా చాలా మంది బాధపడతా హ్మ్. ఉంటారు. హ్మ్. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. హ్మ్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే గబాల్న ఒక యెల్లో కలర్ టాబ్లెట్ ఉంటుంది. హ్మ్. అది వేసేసుకుంటారు. హ్మ్. అది ఎవ్రీ మంత్ వాడుతూ ఉంటారు. హ్మ్. దానివల్ల భయపడుతూ ఉంటారు గానీ తప్పదు. అవును. కానీ అలా కాకుండా హ్మ్. ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ పెయిన్‌కి ఏమైనా సొల్యూషన్ ఉందా? చేసుకోవచ్చు. ముందే నేను చెప్పినట్టు ఆ టైంలో కొంచెం రెస్ట్‌లో ఉండడం మంచిది. హ్మ్. అలా చేసుకోవచ్చు. లేదా కోల్డ్ టవల్, హాట్ టవల్ ప్యాక్స్ లాగా పెట్టుకోవచ్చు. లేదా మట్టి పట్టి గూడా కట్టుకోవచ్చు. పొలంలో దొరికితే మట్టిని హ్మ్. కొంచెం పొట్ట మీద రాసేసి ఒక 10, 15 మినిట్స్ తర్వాత వాష్ చేయొచ్చు. ఫుడ్ గూడా అంతే ముందే చెప్పినట్టు కారం కారంగా మసాలాలాగా అలా తినకుండా మైల్డ్ సాత్విక ఫుడ్ తీసుకున్నా మీకు పెయిన్ రాదు. హ్మ్. ఇంకా తర్వాత గూడా వస్తుంది అంటే ఇంట్లో మిరియాల పొడి ఉంటది. ఆవు నెయ్యి, బెల్లము 3 కలిపేసి గోలీలాగా చేసుకోవాలి. హ్మ్. చిన్న ముద్దలాగా చేసుకొని బుగ్గలో పెట్టుకుంటే అది రసం లోపలికి వెళ్తుండగానే మీకు నొప్పులు తగ్గిపోతాయి. ఓహో! యాహ్! మిరియాల పొడి, బెల్లం, ఆవు తేనె. ఆవు నెయ్యి. ఆవు ఆవు నెయ్యి. నెయ్యి. తేనె కాదు హుహు. సారీ. ఆవు నెయ్యి. హుహు. 3 చిన్న చిన్న గోలీలు చేసుకోండి. బొగ్గలో పెట్టుకోండి. రసం ఎంత లోపలికి వెళ్తా ఉంటదో మీకు అలాగా నిదానంగా పెయిన్ తగ్గిపోతది. ఇది చాలా యూజ్‌ఫుల్ టిప్. అవునవును. చాలా ఈజీ కూడా. స్కూల్ పిల్లలకి చాలా ప్రాబ్లమ్ ఉంది ఇది అవును. పాపం వాళ్ళకి. అవును. ఇది ఈజీగా చేసుకోవచ్చు. మీరు స్కూల్‌కి కూడా ఒక డబ్బాలో పెట్టి పంపినా, వాళ్ళు క్లాస్‌లో కూడా ఆళ్ళకి నొప్పున్నప్పుడు నోట్లో రోజుకి పెట్టుకోవచ్చు. ఎన్ని సార్లైనా ఏం పెట్టుకోవచ్చు. కాదు తీసుకోవచ్చు. హ్మ్. తీసుకోవచ్చు. అదొకసారి ప్రిపేర్ చేసుకొని గోళీల్లాగా రెడీ చేసి మనం ఆల్రెడీ దాచుకున్నాం అనుకోండి. అలా మీకు వాడుకోవచ్చా? ఫ్రెష్‌గా చేసుకోవాలా? ఫ్రెష్‌గా చేసుకుంటే మీకు మంచిది. ఎందుకంటే మంచిది. 1 మంత్ దాకా మోస్ట్‌లీ బూజ్ గీస్ అలాగేదైనా వచ్చినా హ్మ్. కష్టమవుతది. అవును. అది ఆల్రెడీ మిరియాల పౌడర్ చేసి పెట్టేసుకోండి. దానిలో హ్మ్. కొంచెం ఆవు నెయ్యి ప్లస్ బెల్లం పౌడరు మిక్స్ చేసేసి లేదా బెల్ల పాకంలాగా చేసి పెట్టుకొని గోలీలాగా చేసుకుంటే మంచిది. ఎందుకంటే హాస్టల్‌కెళ్ళే పిల్లలకి వాళ్ళ మదర్ అవును. చేసి పంపించేస్తే ఉంటదా? ఉండదా? అన్న ఉద్దేశంతో. హ్మ్. హ్మ్. అయినా పర్లేదండి ఈజీనే. మిరియాలు, ఆవు నెయ్యి, ఇంకా బెల్లం. అది విడివిడిగా పంపినా కూడా వాళ్ళకి అలవాటవుతుంది. అవును. గోళీలాగా చేసుకొని తింటారు. అలా అయినా పంపించండి. టాబ్లెట్స్ తగ్గించి ఇలాంటి రెమెడీస్ వాడడం వల్ల హెల్తీగా ఉండొచ్చు. థాంక్ యూ మ్యామ్. ఓకే.